భారతదేశంలోని ప్రజలు వాళ్ళ యొక్క ఉన్నటువంటి అధికారాలు వాళ్ళతో పాటుగా ప్రభుత్వాలు ఏ విధంగా పాలించాలి పాలకులు దాంతో పాటుగా ప్రజలు అనేది కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఇవన్నీ కూడా నిర్ధారణ చేసి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే యొక్క ఆశల మేరకు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలి, పాలకులు ఏ విధంగా పాలించాలి, అధికారులు ఏ విధంగా పనిచేయాలి, ప్రజలు అనేది కూడా రాజ్యాంగాన్ని ఎలా విలువలను కావచ్చు వాటి యొక్క హక్కులను కూడా ఏ విధంగా తీసుకోవాలనేది కూడా దాని యొక్క నినాదం, దాని యొక్క ఉద్దేశం. కానీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్లో అధికారులు కావచ్చు దానికి సంబంధించినటువంటి పాలకులు ధిక్కరించే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో హైడ్రా అనేది కూడా పేద ప్రజలకు పెనుభూతంగా మారింది. ఏదైనా ఆదివారం సెలవు దినాలను అదనుగా చూసుకొని కూల్చివేతలు చేపట్టడం, పేదోళ్ళని రోడ్డు మీద వేయడం, పెద్దోళ్లకు సంపాదనను సృష్టించడమే హైడ్రా చేస్తుందని కూడా పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ యొక్క హైడ్రా అనేది కూడా కోర్టును ఎందుకు ధిక్కరిస్తుంది? పలుమార్లు నోటీసులు ఇచ్చినా సరే కోర్టుకు వెళ్ళినటువంటి హైడ్రా కమిషనర్ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఈ హైడ్రా వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగిననే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలో చెరువులని సుందరీకరణ చేసి చెప్తుంది హైడ్రా సుందరీకరణ పేరుతో ఏదైతే సున్నం చెరువు ఉందో దాని పక్కనటువంటి నల్ల చెరువు ఉందో హైదరాబాద్లో బతుకమ్మకుంటుందో ప్రతిదీ కూడా స్టేటస్ కో ఉన్నాయి. ఈ స్టేటస్ కో ఉన్న ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ కోని ఉపయోగించినా దాన్ని ధిక్కరించుకుంటూ హైడ్రా కమిషనర్ అభివృద్ధి పేరిట కూడా బాటపట్టి చెరువులను సుందరీకరణ చేస్తుందంటాడు. దీనికి మద్దతుగా అదే స్థానానికి సంబంధించినటువంటి హోంమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ప్రారంభాలు చేస్తాడు, రిబ్బన్ కట్ చేస్తాడు. అది కోర్టు ధిక్కరణ కాదా, కోర్టును కావచ్చు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా అనేది కూడా పలువురు విశ్లేషకులు చెప్తున్నాం. ప్రస్తుతానికి మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం. సున్నం చెరువు దగ్గర ఒక వినూత్నమైన ప్రదర్శన చేస్తున్నారు. ఏదైతే రాజ్యాంగాన్ని ధిక్కరించేసి హైకోర్టులను ధిక్కరించినటువంటి ప్రభుత్వానికి విరుద్ధంగా సున్నం చెరువులో బీఆర్ఎస్ నాయకులు రాయల కార్తిక్ ఆధ్వర్యంలో కూడా దాదాపు 82 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి హైడ్రా కూల్చివేతల్లో భాగంగా. దానిపైన ఈ సున్నం చెరువు దగ్గర వనభోజనాలు పెట్టి మహిళలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ వనభోజనాలు పెట్టి రాజ్యాంగానికి అంబేద్కర్కు నివాళి అర్పించిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మనతో పాటుగా కూడా బీఆర్ఎస్ నాయకులు రాయల కార్తిక్ ఉన్నారు. అన్న చెప్పండి, ఈ రాజ్యాంగాన్ని కావచ్చు హైకోర్టుని ధిక్కరించే రాజ్యాంగం ఈ రెండింటిని ధిక్కరించేటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడవు, దీంతో పాటుగా వచ్చేసి హైడ్రా కమిషనర్ని ఏ విధంగా చూడవచ్చు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి మేము వాంటెడ్లీ కావాలనే ఇక్కడ సున్నం చెరువుల ఇక్కడ అందరితో పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది. ఎందుకంటే హైడ్రా కమిషనర్ ఎవరైతే మన రంగనాథ్ గారు ఉన్నారో ఆయన చట్టవిరుద్ధంగా ఆయన ఏదైతే చేసే ఈ చర్యలు ఉన్నాయో ఇక్కడ వీళ్ళకి అందరికీ కూడా స్టే ఆర్డర్స్ ఉన్నాయి. స్టే ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఇక్కడ చట్టవిరుద్ధంగా ఏం పట్టించుకోకుండా హైడ్రా పేరిట మరి ఆయనకి రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే ఆయన సొంతంగా ఏమన్నా రేపు ఫ్యూచర్లో ఆయన రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆయన చేస్తాడా అనేది ఎవరికి కూడా అర్థం కాని విషయం. ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ ఎందుకు ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుందంటే కేవలం ఇప్పుడు ఎవరైనా కూడా మనకి ఇప్పుడు రాజ్యాంగం పరంగా ఎవరైనా కూడా స్టే తీసుకొచ్చుకున్నప్పుడు స్టేని ఎవరైనా కూడా ప్రజలు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా దాన్ని పాటిస్తారు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ పాటించాడు, రేవంత్ రెడ్డి పాటించాడు. ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఉన్నాయి అంటే ఇప్పుడు న్యాయం ఎవరి దగ్గరికి పోయి మేము అడగాల? న్యాయవాదులనే న్యాయమూర్తి చెప్పిన విషయాన్ని వాళ్ళు పాటించకపోతే వాళ్ళు ఎంత బాధకి భయభ్రాంతులకి కానీ వాళ్ళు ఎంత బాధకు శోభకి మానసిక శోభకి గురవుతారు వాళ్ళు. అంటే ఇక్కడ ఎట్లుందంటే ఈ పాలన అంతా కూడా ఈ మన కాంగ్రెస్ పాలన అంతా కూడా తుక్లక్ పాలన ఇది. అంటే కనీసం మంచిగా అంటే దాని రాజ్యాంగం గురించి తెలియదు ఆయనకి, అసలు విలువల గురించి తెలియదు, ప్రజల గురించి పట్టించుకునే నాదుడు కాదు. సో ఇప్పుడు ఏంటంటే మొన్నటికి మొన్న కూడా ఇక్కడ మన హైడ్రా పోయి కూల్చివేత చేసింది. ఆ కూల్చివేత కూడా పొద్దున 6 గంటలకు చెప్పి 9 గంటలకు కూల్చడం ఏందని నాకు తెలియకడుగుతా. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళతో పాటు
వాళ్ళతో పాటు వాళ్ళు పరుపులు కిందకి వేసుకుంటారు, కింద గిన్నెలు కింద పడేస్తారు, అన్ని కింద పడేసుకుంటే ధన అంత తొందర ఏమొచ్చింది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఏంది డిప్రెసింగ్ చేస్తున్నాం మేము, ఇక్కడ ఏం చేయట్లేదు అది ఇది అని చెప్పి అప్పుడు చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి ఏదైతే ఇచ్చిందో ఆ దాని ప్రకారంగా మేము పోతామని చెప్పారు. ఎన్జిటి ఇచ్చింది ఏదైతే ఎన్జిటి ఇచ్చిందో, ఎన్ని ఎకరాలని చెప్పి ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు ప్రకారంగా హైడ్రా నడుచుకోవట్లేదు. హైడ్రా ఓన్లీ ఒకటే ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏదైతే లబ్ధి జరుగుతుందో వాళ్ళని టార్గెట్ చేసి హైడ్రా ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. రేపు రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయినా కూడా ఈ హైడ్రా వాళ్ళని కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తొక్కి వదిలిపెడుతుంది. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరియడం కూడా జరిగింది. సో వాటి ఎన్ని బెదిరింపులు ఏమున్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వల్ల ఏనికి భయపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఎంత దూరం అయినా ఇంకా కొట్లాడతాము. నువ్వు ఎంత దూరం అయినా ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము భయపడము. సో ప్రజలు ఎమ్మటే మేము ఎప్పుడు కూడా ఉంటాము. సో ఎప్పటికైనా కూడా ప్రజాస్వామ్యం అనేది గెలుస్తుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా చూసి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నాడు ఆయనకైనా తెలుసుకొని, కనీసం ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి కనీసం దాన్ని ఆలోచన చేసుకొని ఆయన ఇంకా ముందుకు పోతే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇది అంటే బీఆర్ఎస్ నాయకులు రాయల్ కార్తిక్ గారు చెప్తున్న విషయం. దీంతో పాటుగా కొంతమంది బాధితులు ఉన్నారు. ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో ఆ కూలిపోయిన ప్లేస్లలో కూడా కొంతమంది ఉన్నారు. దాంతో పాటుగా 82 మంది మహిళలు కూడా అక్కడ అన్నదానం చేసుకుంటూ, దాంతో పాటుగా ఏదైతే వాళ్ళందరూ బిఆర్ అంబేద్కర్ కూడా నివాళులు అర్పించి జయంతి కార్యక్రమాలు చేసుకొని కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. అక్కడ కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.